నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. దిస్ ఇస్ శ్రావణి. ఈ రోజులలో మనం ఎక్కడ చూసినా కూడా కొంచెం ఫేమ్ రాగానే వాళ్ళు ఒక ఫామ్లోకి వస్తున్నాము అనే టైంలో వాళ్ళు ప్రీవియస్గా చేసిన పనులైనా లేకపోతే వాళ్ళు ప్రీవియస్గా తోటి యాక్టర్స్నైనా లేకపోతే తోటిగా ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఇప్పుడు వాళ్ళ కెరియర్కి ఒక పెద్ద అడ్డుగోడగా నిలుస్తున్నాయి. తాజాగా ఢీ షో అభి అనే వ్యక్తితో నేను 5 సంవత్సరాలు రిలేషన్లో ఉన్నాను, ఇప్పుడు వేరే ఒక అతన్ని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కూడా కావ్య అనే అమ్మాయి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అనే విషయాలపై మనతో పాటు విశ్లేషించడానికి ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే శ్రావణి. సో మ్యామ్, ఇప్పుడు ఈ సూసైడ్ అనే కాకుండా జనరల్గా మనం చూసుకున్నా కూడా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ చిన్నపిల్లలైనా కానీ ఇప్పుడు కాలేజెస్కి వెళ్ళే వాళ్ళైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ లేకపోతే ఏదో పెద్ద నామూష్ లాగా ఫీల్ అవుతున్నారు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలని. సో ఇలాంటి వాటి వల్ల క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయని కొంతమంది నిపుణులు అంటారు. ఇందులో నిజంగా వాస్తవం ఉందంటారా? వాస్తవం ఉంది. గొప్ప కోసం బాయ్ ఫ్రెండ్ ఇవాళ రేపు ఏందమ్మా గర్ల్ ఫ్రెండ్ ఉందంటే అదేదో పెద్ద గొప్ప కిరీటం. ఈయన మగతనానికి అది ఒక పెద్ద సవాల్ అన్నమాట. అమ్మాయి లేకపోతే వీడు ఏదో తేడాగా ఉన్నాడే, అమ్మాయి లేదే అని. ఆ గర్ల్ ఫ్రెండ్ ఉంటే గొప్ప అనమాట. బా వీడిరా మగాడంటే, అదేదో ఉంది కదా, వీడే మగాడ్రా బుజ్జి అనేదో అంటారు. బా వీడు గొప్ప మగాడండి, వీడికి ఒక మంచి ఫ్రెండ్ ఉంది. అలా అవన్నీ కూడా ఒక భ్రమలు. పూర్వకాలంలో ఇవన్నీ ఎక్కడున్నాయి? చక్కగా 20 ఏళ్ళు వస్తే చక్కగా తల్లిదండ్రులు చెప్పిన పెళ్లి చేసుకునేవాళ్ళు. ఒక అమ్మాయిని చూపిస్తే అందులో కూడా పేచీలు పెట్టేవాళ్ళు కదా. శుభ్రంగా కనిపించిన అమ్మాయిని చూపిస్తే శుభ్రంగా దొరికింది ఆడపిల్లని శుభ్రంగా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కన్నారు. వాళ్ళంతా బాగలేరా? ఆ జనరేషన్లో నుంచే కదా మేము వచ్చాము. మేమంతా ఆ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. అంటే మా జనరేషన్ పిల్లలంతా అప్పటి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. అందరం ఇష్టపడి తల్లిదండ్రులు చెప్పిన పెళ్ళిళ్ళు, ఇష్టపడి కాకుండా తల్లిదండ్రులు చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళమే కదా. అందరం బాగలేమా? ఎందుకు ఇవన్నీ ఈ యొక్క భ్రమలు? వాటి వల్ల క్రైమ్ రేటు పెరగడం. ఇంకోటి చూస్తాడు, వీడికేంట్రా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి ఆ పిల్లని వాడు కూడా ప్రేమిస్తాడు. అక్కడ కాంపిటీషను అన్నట్టు క్రైమ్లు అక్కడే జరిగేది. సో వీడిని ఎట్టయినా సరే ఆ పిల్లని వీడు తీసుకెళ్ళి కాఫీ తాగుతున్నాడు, లేకపోతే టీ తాగుతున్నాడు, లేకపోతే పబ్లో కూర్చుంటున్నారు, నాతో రావట్లేదు ఈ పిల్లని చెప్పేటువంటి మనస్తత్వం అవతలోడికి వస్తుంది. వాడు వచ్చి వీడిని వేసేయటమో లేకపోతే కొట్టడమో తిట్టడమో ఏదో జరుగుతుంది. ఒక అమ్మాయి గురించి చొక్కాలు చింపుకున్నటువంటి 2 అబ్బాయిలు అని క్యాప్షన్ పెట్టి మనకి మీడియాలో రావటము, లేదా ఒక అమ్మాయి కోసము 2 కొట్టుకొని చచ్చిపోయినారు అనేటువంటి వార్తలు, ఇవి చాలా వినడానికి చాలా భయంకరంగా ఉంటాయమ్మా. ఇలాంటివి కరెక్ట్ అయిన పద్ధతులు కాదు. పెంపకాల దగ్గర నుంచే, తల్లిదండ్రుల పెంపకాల దగ్గర నుంచే ఒక సరైనటువంటి దారి ఎన్నుకోవాలి తల్లిదండ్రులు కూడా. అంటే నేను అందరికీ చెప్తున్నా, నాకు నేను చెప్పుకుంటున్నా, ఏదైనా తేడాలు ఉన్నా కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అంటే మా జనరేషన్ మా పిల్లలు అయిపోయారు, చెప్తున్నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా సరే ఇప్పుడు యువత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యువతను పెంచే తల్లిదండ్రులు కూడా అలర్ట్గా ఉండి తమ బిడ్డలు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్లు ఏ విధంగా వాడుతున్నారు, ఏ యాప్లు భయంకరమైన యాప్లు ఎన్ని చూస్తున్నారు, ఎన్ని చూసి తెల్లవారుదులు వాటి మీద రీసెర్చ్లు చేస్తున్నారని తల్లిదండ్రులు గమనించి సున్నితంగా బిడ్డల్ని మందలించుకోవాలి. ఎట్ ఎ టైం ఏందిరా నువ్వు అని అంటే వాడు కూడా ఏందని ఎదురు తిరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సున్నితంగా చాలా జాగ్రత్తగా వాళ్ళని ట్యాకిల్ చేయాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద కూడా ఎంతైనా ఉంది. సో మ్యామ్, ఇప్పుడు జనరల్గా ఈ లివ్ ఇన్ రిలేషన్స్ వల్లే ఇప్పుడు మనకి దాదాపుగా చూస్తున్నాయి వివాహేతర సంబంధాలు కానీ లేకపోతే ఇట్లా లివిన్లో ఉన్నాయే ఎక్కువ క్రైమ్ రేట్స్ వస్తున్నాయి. మరి అంత లవ్ చేసినప్పుడు కొన్ని రోజులు ఆగి లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పేరెంట్స్తో మాట్లాడి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా. ఈ లివిన్లో ఉండడం అనే కాన్సెప్ట్ ఏంది? ఎందుకంటే ఈ రోజులల్లో లివిన్లో ఉండడం అంటే అది బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళలాగా ఉండడం, అది మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మన ఇండియాలో అది అలో లేదు. కానీ ఇప్పుడు దాన్ని యాజ్ ఎ ఫారెన్ కల్చర్ దాన్ని ఇప్పుడు బాగా డెవలప్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు అసలు అది? పాశ్చాత్య పోకడ అంటారమ్మా దీన్ని. ఏంటంటే పెళ్లి చేసుకున్నాక ఏదైనా గొడవలు వస్తే విడిపోయే కన్నా లివింగ్ రిలేషన్షిప్లో ట్రైల్ అనమాట, ట్రైనింగ్, ప్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని. అంటే వెడ్డింగ్ షూట్ లాగా ప్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే మీరు ప్రీ ట్రైనింగ్ అని తప్పుగా అనుకోవద్దు. ట్రైనింగ్ అంటే మేమిద్దరం కలిసి ఉండడానికి అర్హత ఉందా లేదా, చిన్న చిన్న గొడవలు వస్తే మేము సర్దుకుంటామా లేదా, కొట్టుకు సస్తామా లేకపోతే విడిపోతామా, ఒక ట్రైల్ వేసుకుంటారు అనమాట. సో నేను భార్యగా ఉండి ఆయన భర్తగా ఉన్నప్పుడు ఇద్దరం అట్లా యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఆయనకి వచ్చేసరికి నేను అన్నం పెట్టి ఆయన వండి పెట్టడము, ఏమండి ఆయనేమో మీకోసం ఏం తెచ్చానో చెప్పుకో అని ఆయన అడగటము, ఇవన్నీ కూడా రియల్ లైఫ్లో ఉంటాయి కదా. అవన్నీ ముందే అడ్వాన్స్గా చేస్తే ఎలా ఉంటుంది? ఆ ట్రయల్ సక్సెస్ అయిందనుకోండి పెళ్లి చేసుకుంటారు, ట్రయల్ సక్సెస్ కాలేదనుకోండి బాయ్ చెప్పుకుని విడిపోతారు. అలా విడిపోయేటువంటి జంటలు ఎంతోమంది ఉన్నారు.
అంటే మన తెలుగు సాంప్రదాయం అది కాదు కదా. తెలుగు సాంప్రదాయం కాదు, కానీ చెప్పాను కదా, పాశ్చాత్య పోకడల్ని అడాప్ట్ చేసుకుని వాటిని ఫాలో అవుతున్నారు. కొన్ని ఇక్కడ లేవు, అవన్నీ పాశ్చాత్య పోకడలు అక్కడ నుంచి తెచ్చుకొని ట్రైల్ వేస్తున్నారు అనమాట. ఆ ట్రైల్లో కొంతమంది సక్సెస్ అయ్యేవాళ్ళు, చాలా వరకు ఫెయిల్యూర్సే ఎక్కువ, దాంట్లో ఫెయిల్యూర్సే ఎక్కువ. ముందు ముందు అలా రిలేషన్షిప్స్ అంటే ఒకళ్ళ మెంటాలిటీ ఒకరికి తెలిసిపోయిద్దమ్మా. ఇప్పుడు పెళ్ళి అనేది 10 మందిలో తాలిబొట్టు కట్టినప్పుడు ఎలా ఉండాలి, చచ్చినట్టు దేవుడా అని కష్టమైన నిష్టమైన 4 గోడల మధ్య కళనీళ్ళు ఏదో అంటారు చూడు, కళ్ళనీళ్ళు దుడుచుకొని ఏదో సంసారం చేసుకుంటారు. ఇప్పుడు ఇది ఎవరు అడ్డు ఆపు లేదు కదా, విపరీతం కొట్టుకుసేస్తారు. నువ్వెంత అంటే నువ్వెంత తిట్టుకొని కొట్టుకొని. ఎందుకంటే నేను కొన్ని జంటల్ని చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను హైటెక్ సిటీలో ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఉన్నాం, అక్కడ మేము కొండాపూర్లో ఉన్నప్పుడు కొన్ని ఈ రిలేషన్షిప్ పిల్లల్ని చూశాను అనమాట. వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు, ఎప్పుడు బాగుంటారో తెలియదు. నాకు అర్థమైంది, భార్యాభర్తలు లాగా లేరే వీళ్ళు. నాకు అర్థమైంది, ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడు, నడిచే విధానము, వాళ్ళు బయటికి వెళ్ళే పద్ధతులు, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ అంతా చూస్తే మనవాళ్లే, కానీ ఏదో తేడా కొడుతుంది నాకు. అప్పుడే అర్థమైపోయింది. ఇంట్లో అమ్మాయి మెడలో తాలిబొట్టు కానీ కాళ్ళకి మెట్టెలు కానీ అసలు ఒక్క పూట కూడా వేసుకున్నట్టు నేను గమనించలే, ఎందుకంటే ప్రతిరోజు కనిపిస్తుంటారు వాళ్ళు. సో ఇదేదో తేడా కొట్టిన తర్వాత నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళంతా పక్షులు, అదే ప్రీ ట్రైనింగ్లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే మ్యారేజ్ చేసుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక రీసెర్చ్ చేసినటువంటి రీసెర్చ్ స్కాలర్స్ అని చెప్పి నాకు తర్వాత అర్థమయ్యి సైలెంట్ అయిపోయాను నేను. సో అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఉండే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఇలా సూసైడ్స్ కానీ, ఇలా లవ్ ఫెయిల్యూర్ అయిందని, లేకపోతే రిలేషన్షిప్ పోయిందని చెప్పి సూసైడ్స్ అనేవి తగ్గిపోవడానికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నేను ఒకటే చెప్తానమ్మా, ప్రేమ అనేది లేదు లేదు లేదు. అది అంత ట్రాష్, అంత భ్రమ, ఉట్టిదే, అంత డబ్బుతోనే నడుస్తుంది. ప్రేమ అనేది లేదు. ఎక్కడో ఒక చోట సపోజ్ ఒక కుటుంబం ఉందమ్మా, మేనత్త మేనమామ పిల్లలు, మా మామ కూతురు, మా అత్త కూతురు, లేకపోతే మా అక్క కూతురు, లేకపోతే అలాంటి రిలేషన్స్ ఉంటాయి. కొంచెం వాటికి విలువ ఉంది. నిజంగా బయట నుంచి ఒక అవతల నుంచి వచ్చిన ఒక అబ్బాయి, యువతల నుంచి వచ్చిన ఒక అమ్మాయి మధ్యలో సడన్గా అనేది ప్రేమ అనేది ఉండదు. వాళ్ళు తల్లిదండ్రులు కుదిర్చి చేస్తారు. తర్వాత వాళ్ళు ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకొని ఒకరినొకళ్ళు పెళ్లి చేసుకున్నాం, తప్పకుండా మేము ఒకరికొకరు బైండవర్ అయి ఉండాలని ప్రేమించుకొని సంసారాన్ని నిలబెట్టుకునే అమ్మాయిలు అబ్బాయిలకి హ్యాట్స్ ఆఫ్. అలా సెట్ అయితే తప్ప రియల్గా ప్రేమ అనే పదం లేదు. అదంతా ప్రేమ అంటే అసలు ఏంటి? మీరేమనుకుంటున్నారు శ్రావణ? ప్రేమ అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? బికాస్ యు ఆర్ ఇన్ యంగ్ జనరేషన్, ఐ వాంట్ టు నో వాట్ ఈజ్ లవ్. నాకు తెలిసినంత వరకు కూడా లవ్ అంటే పెద్ద డెఫినేషన్ ఇది అని ఏం తెలీదు మ్యామ్. ప్రేమ అంటే, నిజమైన ప్రేమ అంటే నువ్వు కూడా తెలుసుకో. ప్రేమ అంటే ఇందాక నేను లేదు అన్నా, కానీ ప్రేమ అంటే ఒక మీనింగ్ ఉంది. ఏంటంటే ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు క్షమించుకోవడమే ప్రేమ. భార్యాభర్తలైనా, తల్లి కొడుకులైనా, తండ్రి కొడుకులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా. తల్లిదండ్రులకి ఎక్కువ ప్రేమ ఉందని అంటారు బిడ్డల మీద. ఎందుకంటారో తెలుసా? మనం ఎన్ని తప్పులు చేసినా కూడా, అంటే మీరెన్ని తప్పులు చేసినా కూడా కడుపులో పెట్టుకొని తల్లిదండ్రులు దాచుకుంటారు. ఎందుకంటే ప్రేమతో, ఇది నా బిడ్డ. అలాగే భార్యాభర్తలు కూడా, ఇది నా భార్య, తప్పు చేసినా కూడా నేను క్షమించాలా అనుకున్నాడు అనుకో, వాడికి భార్య మీద నిజమైన ప్రేమ ఉన్నట్టు. భార్య అనుకో, నా భర్త గురించి ఒక తప్పు తెలిసింది, ఒక పొరపాటు చేశాడని తెలిసింది, క్షమించుకొని అతనితో కంటిన్యూ చేయగలిగింది అనుకో, ఆమెకి ప్రేమ ఉన్నట్టు. అంతేగాని రియల్ లైఫ్లో ప్రేమ అనేది ఉండదు. ఇదే ప్రేమ అంటే. థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కటి మాటలు చెప్పారు. ఈ జనరేషన్కి మీ వర్డ్స్ ఎంతో ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.